ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీలో భారతీయ నటులకు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త సభ్యుల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుండి మొత్తం 534 మంది ప్రతిభావంతులను ఆహ్వానించినట్టు అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జాబితాలో భారత్ నుండి కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాలతో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా స్థానం సంపాదించారు. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుందని నిర్వాహకులు అనౌన్స్ చేశారు. ఈ షోకి హోస్ట్ గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరించనుండగా ఈసారి చదరంగం కాదు రణరంగమే అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ తో సరికొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇయర్ లానే ఈసారి కూడా కొత్త సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ నిర్వాహకులు సీజన్ 9 కి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ని వీడియో రూపంలో షేర్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న టైంలో రామ్ చరణ్ తన కుడి చేయిని ముందుకు చాచేందుకు ఇబ్బంది పడ్డారు. మోచేయికి ఉన్న గాయాన్ని షర్ట్ తో కవర్ చేసుకునేందుకు చరణ్ ప్రయత్నించారు. పెద్ద సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. చరణ్ గాయంపై మూవీ టీం గానీ చరణ్ ఆఫీస్ నుండి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. కోలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. సినీ ప్రముఖులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. 2 రోజుల క్రితం ప్రముఖ తమిళ స్టార్ హీరో శ్రీకాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపరచగా తాను డ్రగ్స్ తీసుకున్నానని అంగీకరించినట్టు తెలుస్తోంది. హీరో శ్రీకాంత్ పోలీసుల విచారణ సందర్భంగా కృష్ణ ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది. నటుడు కృష్ణతో కలిసి డ్రగ్స్ కు సంబంధించిన పార్టీలో తరచుగా పాల్గొన్నానని శ్రీకాంత్ చెప్పారట. ఈ నేపథ్యంలోనే కృష్ణకి పోలీసులు సమన్లు పంపారు. అయితే అరెస్ట్ భయంతో కృష్ణ కేరళ పారిపోయారు. దీంతో ఆయన పట్టుకోవడానికి అధికారులు ఓ టీం ని ఏర్పాటు చేశారు. ఆ టీం కృష్ణను వెతికి పట్టుకుని అరెస్ట్ చేసింది. బిచ్చగాడు 3 పై బిగ్ అప్డేట్ వచ్చింది. 2027 సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని విజయ్ యాంటనీ తెలిపారు. అప్పట్లో పిచ్చైకారన్ అనే తమిళ సినిమాని తెలుగులో బిచ్చగాడుగా రీమేక్ చేశారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా విజయ్ యాంటనీ, సాట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి తన తల్లి ఆరోగ్యం కాపాడుకునేందుకు బిచ్చగాడిగా ఎందుకు మారాడు అనేదే ప్రధాన అంశంగా ఈ మూవీని తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్ సాధించింది. ఇదే జోష్ తో బిచ్చగాడు 2 తెరకెక్కించిన ఫస్ట్ పార్ట్ కి వచ్చినంత క్రేజ్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా విజయ్ యాంటనీ స్వీయ దర్శకత్వంలోనే బిచ్చగాడు 3 తెరకెక్కించబోతున్నారు.